ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మరోసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. మహబూబ్ నగర్ జిల్లా, ఈరోజున్న మహబూబ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ రుణం తీసుకున్న రైతులు, లోన్ తీసుకున్న రైతులు 1,72,433 ఉంటే ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ఇప్పటిదాకా మాఫీ అయింది 71,000కి మాత్రమే. అంటే ఇంకా 1,00,000 మందికి పైగా రైతులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ రుణం తీసుకున్న వాళ్ళు రైతులు 1,73,157 రైతులు, 3,73,157. 3 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా కలిపి మొత్తం రుణమాఫీ అయింది ఎంతమందికి అంటే 1,15,600 మందికి, అంటే 30%కి అయింది. సీఎం సొంత జిల్లాలో 41%, డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో 30%. ఇక దీనికి మళ్ళా హరీష్ రావు రాజీనామా చేయాలి, మేమేదో చేసేసినాం, పొడి చేసినాం,